ఈ వేదిక మీద వాళ్ళని కూడా మీ అందరికీ పరిచయం చేయబోతున్నాము. తదుపరి చిన్న స్వీట్స్ తో కార్యక్రమం పుష్పగుచ్చంతో అలంకరణ చేస్తున్నారు. తర్వాత మన మున్సిపల్ చైర్మన్ గారు విజయలక్ష్మి రవి గారు పుష్పగుచ్చము సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. జై భారత్. ఇప్పుడు శ్రద్ధాంజలి కార్యక్రమం అయిపోయింది. ఇక ముందు సవినయంగా కోరుచున్నాను. శ్రీమతి విజయలక్ష్మి రవి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎన్సిసి కమాండెంట్ సుల్తాన్ సాబ్ కు షేక్ మహబూబ్ ఖాజా గారు ఉన్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఉపాధ్యాయులు వారు వందే మాతర గీతంతో ప్రారంభించాలని చెప్పి సవినయంగా కోరుచున్నాను. भारत माता की, भारत माता की, भारत माता की. థ్యాంక్ యూ. అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మన ఎస్పీ సార్ గారు 1962 వార్లో పాల్గొన్నటువంటి యాసిన్ బి భర్త జ్ఞాపకార్థంగా ఆమెకు సన్మానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు వచ్చినారు. ఆపరేషన్ రక్షక్ జమ్మూ కాశ్మీర్ సెక్టర్లో అసూలు బాయడం అనేటువంటిది జరిగింది. వారి జ్ఞాపకార్థంగా మన ఎమ్మెల్యే ప్రభాకరణ గారు మరియు విజయలక్ష్మి మేడం గారు వారిని సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మతిమరుపు అనేటువంటిది ప్రతి మనిషికి సహజము. ఆ మనిషినటువంటి వాడిని మళ్ళీ మనము గుర్తు చేసుకొని మన తప్పును మనము మన్నించు. మంచుకుంటున్నటువంటి ఎన్సిసి కమాండెంట్ సుబేదార్ పూల్ సింగ్ గారు చూసి ఫైనల్ గా మనకు అక్కడ సరిహద్దుల్లో ఏదో ఒక యుద్ధం అనుకునే వాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ నేను లడక్ వెళ్ళాను. లడక్ లే లడక్ అని కార్గిల్ పక్కకే ఉంటాయి అవి కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. అక్కడ పోయిన తర్వాత తెలిసింది అక్కడ ఎంత చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం మనకు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకి ఎంత కష్టము. మేము ఒక వారం రోజులకే మా వల్ల కాదు ఆ చలిని తట్టుకోవడం. మళ్ళీ మేము పోయింది మళ్ళీ సమ్మర్లోనే, వింటర్లో కూడా కాదు. మరి అంత చలిలో అక్కడ సరిహద్దుల్లో ఉండి
మన దేశాన్ని కాపాడుతున్న ఆ సైనికుల త్యాగాలు నిజంగా నాకు ఒకసారిగా అక్కడికి పోయినాక కానీ అర్థం కాలేదు. ఇక్కడ మనం పేపర్లో చదువుతుంటాం, ఏదో యుద్ధం జరుగుతుంది, సైనికులు పోరాడుతున్నారు, సరే ఏదో చేస్తున్నారు అనుకుంటాం, కానీ అక్కడికి పోయాక తెలిసింది ఎంత కష్టమైన వాతావరణంలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనేది అర్థమైంది. అంతా అట్లాంటి కష్టమైన హిమాలయ పర్వతాల్లో ఉంటూ రక్షిస్తున్నారు, మన దేశాన్ని రక్షిస్తూ సరిహద్దుల్లో ఉండి మన దేశాన్ని రక్షిస్తున్న నిజంగా సైనికులందరికీ నిజంగా నా జోహార్లు. అయితే ఈరోజు ఈ కార్గిల్ వార్లో పాల్గొని అమరులైన వారికి మనం జోహార్లు అర్పిస్తూ, ఇంకా కార్గిల్ వార్లో పాల్గొన్న సైనికులు ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళని చూడడం, వారు నిజంగా వాళ్ళని ఇప్పటి తరాలకి వారు నిజంగా ఇన్స్పిరేషన్. కాబట్టి మనందరం ఇప్పటి యువత అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఆర్మీలో జాయిన్ అవ్వడం అంటే దేశానికి సేవ చేసినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ యువత అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనందరం జాయిన్ అవుదాం. మన ఎముకలు మొత్తం బుక్కలు కనిపించేటువంటి అతి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఉండి మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి అనేటువంటి ముచ్చట చెప్పిండు. అంతమంది విరోచితంగా పోరాటం చేసినట్టే నిజంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు నా పాదాబంధాల విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా నిజమైనటువంటి భారతీయ సైనికులు ఎన్సీసీ వాళ్ళు ఎంత క్రమశిక్షణ అంటే ఒక వెహికల్ కూడా ఆగకుండా క్రమశిక్షణతో చేస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడర్లకు కూడా నేను సల్యూట్ కొడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది సంగారెడ్డి ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అంటే చాలా గొప్ప శుభ పరిణామం. 1999 ఆనాడు పాకిస్తాన్ అంటే నాకు తెలిసిన మటుకు ప్రపంచంలోనే ఒక బట్టవాల్ దేశం ఏదంటే పాకిస్తాన్. దానికి సిగ్గు లేదు, శరం లేదు, మానవత్వం లేదు, అసలు ఏమి లేనటువంటి ప్రపంచం ఏదైనా దేశం ఉందంటే అది పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ భారతదేశం చూడంగానే వాళ్ళు మనతో సాంకేతిక రంగంలో పోటీ పడరు, విద్యారంగంలో పోటీ పడరు, ఇంకో దాంట్లో పోటీ పడరు, ఇటువంటి దుందుడుకు చర్యలో పాల్గొంటారు. నేను ఒకటి చెప్తున్నా, మా ఎన్సీసీ క్యాడర్లు అందరూ కూడా చెయ్యెత్తి చేయగొట్టి ఒక్కసారి భారత్ మాతకి చేయంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేటువంటి సత్తా మా భారతదేశానికి ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను సభా వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. రక్షిస్తున్న మరి సైనిక కుటుంబాలకు వీర మరణం పొందినటువంటి కార్గిల్ యుద్ధ వీరులందరూ కూడా నేను పాదాభివందనం చేస్తున్నా. ముఖ్యంగా దేశంలో ఈరోజు ప్రజలందరూ కూడా చక్కగా నిద్రపోతున్నారంటే, ఇతర దేశాల ఆక్రమణ లేదంటే మన సైనికుల యొక్క గొప్పతనం అనేది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మాజీ సైనికులలో కూడా నా క్లాస్మేట్ దశరథ్ గారు ఉన్నారు. వారు నిన్న మీరు తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశ రక్షణ కోసం ఏదైతే సైనికలో చేరి ఈ దేశాన్ని రక్షిస్తున్న వారికి మనం ఎల్లప్పుడూ మనం రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు సభాముఖంగా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ సర్వీస్ మెన్లకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తున్నారో దాంట్లో 2% కేటాయిస్తున్నానని చెప్పి జీవో రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు ఇక్కడ కంది దగ్గర ఒక సైటు అలాట్మెంట్ చేయడానికి కూడా గత 8 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం వారు సర్వే చేయించడము, ఉత్తర్వులు ఎక్స్ సర్వీస్ మెన్లకు అలాట్ చేస్తున్నట్టు రాసి పెట్టినారు. కానీ ఒక జీవో రూపకంగా ఉత్తర్వులు అనేటువంటిది రాలేదు. అది అన్నగారి దృష్టిలో ఉంది, అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. అన్నగారు తలుచుకుంటే సీఎం గారిని కూడా ఒప్పించి తప్పనిసరిగా ఇప్పిస్తారు అని చెప్పి కోరుకుంటూ మంచుకుంటున్నటువంటి ఎన్సీసీ కమాండెంట్ సుబేదార్ పూల్ సింగ్ గారు, మరి అదే రకంగా సంఘ విద్రోహ శక్తులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి మరి అరాచకాలను లేవనెత్తే సందర్భాలకు సంబంధించి అడ్డుకట్టేసి అరకట్టకపోతే మనం ఎంత బాగున్నా, మనం ఎంత అభివృద్ధి చెందినా అక్కడ విఘాతం తప్పదు. కాబట్టి మరి ఆ పరిస్థితి ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి మన దేశానికి సంబంధించి, దేశాన్ని కాపాడటానికి సంబంధించి సైనికులుగా మరి జాయిన్ అయి
మనం ఈ రోజు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి వాళ్ళ చనువే కాబట్టి మరొక్కసారి వాళ్ళకి హృదయపూర్వకంగా హ్యాట్సప్ తెలియజేస్తా ఉన్నాం. ఇందాక బట్టభద్ర సాయి చెప్పినాడు, బార్డర్లో ఉన్న వాళ్ళకి తల్లి తండ్రి ఆశ్రిత పక్షపాతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ దూరం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటే మీరే అంతా మాకు సర్వస్వం అని చెప్పనని ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయతతో ఉండి మనల్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్పీ గారు కూడా చెప్తున్నారు, వాస్తవానికి అక్కడ ఎముకలు కొరికే చలి, అక్కడ ఉండటం మనం 4 రోజులు ఉండటమే కష్టమైతే వాళ్ళు సంవత్సరాలుగా అక్కడ ఉండి మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే. మరి మనకు తెలుసు, మనం ఈరోజు భారతీయులుగా ఒక భారతదేశానికి సంబంధించి భారతదేశానికి ఇతరులు మన దేశానికి దండయాత్ర చేసి వాళ్ళు ఇక్కడ ఉండి మరి ఈ దేశాన్ని వాళ్ళు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారంటే ఆనాడు మన దేశాన్ని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి, రక్షణ కల్పించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు 200 సంవత్సరాలు పోరాటం చేస్తే వాళ్ళని పారదోలి మనం స్వతంత్రులు కావడానికి 200 సంవత్సరాలు పట్టింది. మరి అదే రకంగా మరి ఈరోజు మనం చూస్తూ ఉంటాం పేపర్లో, ఏదైనా దేశానికి సంబంధించి ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భాల్లో కానీ మరి అక్కడ దేశానికి సంబంధించిన అభివృద్ధిని మరి పాడు చేయడానికి సంబంధించిన ప్రయత్నం మొన్ననే మనం చూసినాం. ఒక 10-15 సంవత్సరాల కింద అమెరికన్లో ట్విన్ టవర్స్ కి సంబంధించి మరి ఉగ్రవాదులు దాన్ని కూల్చడానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కట్టడానికి సంబంధించి మళ్ళా ఒక 10 సంవత్సరాలు పట్టింది. ఆ ట్విన్ టవర్స్ కట్టుకోవడానికి 10-15 సంవత్సరాలు పట్టింది. దాంట్లో మన భారతీయులకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మరి అదే కాకుండా మరి ఈరోజు వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారు, వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తున్నారు అనేది కూడా గౌరవంగా సన్మానించుకోవటం. కానీ మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి సైనికులకి మనం ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పే అవకాశాన్ని కల్పించినటువంటి మరి మాజీ సైనిక ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి వటపత్ర సాయి గారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సైన్యంలో భాగం పంచుకొని మరి పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళకి స్థలాలు కావాలని చెప్పననే ఒక ప్రతిపాదనను మరి గతంలో 2008-7 ఆ ప్రాంతంలోనే జియో నంబర్ 571 ప్రకారం అలినేషన్ కింద డబ్బులు కూడా కట్టి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు అవకతవకలు జరిగి అన్యాక్రాంతం అయిపోయి ఆ భూములకు సంబంధించినటువంటి విషయంలో మరి అన్ని రికార్డులు కూడా సీజ్ చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి కూడా మరి ప్రపోజల్ పంపించడం కూడా జరిగింది. అది నరసింహ గారికి, పోచన్నకి, మరి మా వటపత్ర సాయికి అందరికీ కూడా తెలుసు. ఇంకొక విషయం కూడా ఏంటంటే మరి సైన్యంలో పనిచేసినటువంటి మరి మాజీ మరి సైనికుడిగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంపీగా మనకు అవకాశం కల్పించింది. మరి మీ అందరికీ సంబంధించినటువంటి ఒక పెద్ద కాబట్టి ఆయన సీఎం గారికి కూడా చాలా మరి దగ్గరివాడు. సీఎం గారు కూడా గౌరవంగా వారికి శిరస్సు నుంచి నమస్కారం చేసేంత గొప్ప మనిషి మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కాబట్టి మరి వారి ద్వారా మీ సమస్య పరిష్కారం అవడానికి మరి మార్గం సుగమం అవుతుందనేది కూడా మీరే చెప్తున్నారు. నేను ఎక్కడికి రమ్మన్నా మీతో పాటు మీతో ఒకటిగా మరి నేను వచ్చి కంపల్సరీగా అది అవుతుంది అనే దాంట్లో మరి నేను కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మరి కెప్టెన్ గారు తీసుకెళ్లి ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా తల్లులకు కానీ మా మిత్రులకు కానీ పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.